साथियों, पहले जब एयरपोर्ट बनते थे तो एयरपोर्ट के नाम एक ही परिवार के नाम पर चढ़ जाते थे। हमने इस परंपरा को बदला। हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा। हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा। और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा। आंध्र प्रदेश का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जन सेवा और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी। మిత్రులారా, ఒక గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం తాలూకా పేర్లే దానికి పెట్టేవారు. ఆ చరిత్రని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం. అలాగే పంజాబ్లో సంత్ రవిదాస్ గారి పేరుతోని ఎయిర్పోర్ట్ని ప్రారంభించాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజాసేవకు, దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను. साथियों, बीते 12 इयर्स में देश के एविएशन सेक्टर ने असाधारण प्रगति की है। 2014 तक देश में केवल 74 एयरपोर्ट ऑपरेशनल थे। आज ये संख्या 166 है। एक समय था जब हवाई उड़ानें सिर्फ बड़े शहरों तक सीमित थी। एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं. మిత్రులారా, గత 12 సంవత్సరాల్లో దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది. 2014 వరకు దేశంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు ఆపరేషనల్గా ఉంటే ఈరోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్పోర్ట్లకి చేరుకుంది. ఒకప్పుడు విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితమయ్యేవి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను. 12 इयर्स में सिर्फ एयरपोर्ट की संख्या ही नहीं बढ़ी है, हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है. इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की है. कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की है. इस पर भी 29,000 करोड़ रुपीस खर्च किए जाएंगे. మిత్రులారా, ఈ 12 సంవత్సరాల్లో కేవలం ఎయిర్పోర్ట్ తాలూకా సంఖ్య మాత్రమే పెరగలేదు. మన ఉడాన్ పథకం వల్ల పేద కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించే అవకాశం వాళ్ళందరూ పొందారు. ఈ పథకం అత్యంత పేదవారికి తమ కలలు నిజం చేసుకునే అవకాశం కూడా కల్పించింది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తాలూకా ఫేజ్ 2ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా దేశంలో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని తెలియజేస్తున్నాను. साथियों, एविएशन सेक्टर में देश ने एक और बड़ा माइलस्टोन हासिल किया है. कुछ ही दिन पहले काशी में जिस स्पोक एयरपोर्ट मॉडल का शुभारंभ हुआ, आज वही मॉडल पंजाब के अमृतसर तक पहुंच गया है. इससे अमृतसर से 25 से ज्यादा इंटरनेशनल डेस्टिनेशन जुड़ जाएंगे. मैं इस उपलब्धि के लिए आंध्र की इस धरती से पंजाब के लोगों को भी बधाई देता हूं. मित्रों,
हमारे आंध्र प्रदेश के पास हमेशा से विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य रहा है। आंध्र प्रदेश के विकास के लिए हमारे प्रयास डबल इंजन की स्पीड से आगे बढ़े। इसके लिए मैंने आंध्र के लोगों से डबल इंजन सरकार का आशीर्वाद मांगा था और आज चंद्रबाबू नायडू जी के नेतृत्व में, पवन कल्याण जी के नेतृत्व में एनडीए की पूरी टीम आंध्र प्रदेश के लिए डबल स्पीड से काम कर रही है। మిత్రులారా, విమానయాన రంగంలో దేశంలో మరో పెద్ద మైలురాయిని మనం సాధించాం. కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఈరోజు పంజాబ్లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది. దీంతో అమృత్సర్లో 25కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది. ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ నేల నుంచే పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులారా, వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్ ఇంజిన్గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను. साथियों, आज देश ब्लू इकोनॉमी को लगातार मजबूत कर रहा है। हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो। इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है। इसके अलावा मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट भी बना रहे हैं। మిత్రులారా, ఈరోజు దేశం బ్లూ ఎకానమీని నిరంతరం బలోపేతం చేస్తుంది. మా విజన్ ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక కోస్టల్ ఎకనామిక్ కారిడార్గా అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యంతో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆధునీకరిస్తున్నాం. అదే సమయంలో మూలపేట మరియు రామయ్యపట్నంలో కొత్త పోర్ట్స్ని కూడా మనం నిర్మించబోతున్నాం. साथियों, पोर्ट डेवलपमेंट के साथ साथ पूरे आंध्र में हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है। विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं. మిత్రులారా, పోర్టుల అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం హైవేస్, ఎక్స్ప్రెస్వేస్ నెట్వర్క్ని విస్తృతంగా పెంచుకుంటూ పోతుంది. విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్వే వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి.